ఇక టైం అనేది ఇంపార్టెంట్ కాదు, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇన్ఫర్మేషన్ మీ మైండ్ లోకి వెళ్తే ఇంకా మీరు ఏ వీడియో చూసినా చూడాల్సినటువంటి అవసరం కూడా రాదనమాట. ఓకే, మీకు మంచి ర్యాంక్ ఉండి మీకు ఆర్డర్ తెలియకుండా లోవెస్ట్ కాలేజ్ తీసుకొచ్చి ఫస్ట్ లో పెట్టుకున్నారనుకోండి, మీకు అక్కడే సీట్ వచ్చేస్తుంది. ఇంకా మళ్ళీ మీరు మాకు తెలియదండి, మేము చిన్న కాలేజ్ పెట్టుకున్నాం, మాకు పెద్ద కాలేజ్ కావాలి, మాకు తెలియక పెట్టుకున్నాం అని అడగడానికి ఎవరు ఉండరు. మీరు కోర్టుకి వెళ్ళినా సరే మీకైతే ఎలాంటి ప్రొవిజన్ ఉండదు. సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ జరిగినప్పుడు ఏం చేయాలంటే మనం ఫ్రీజ్ కానీ, ఫ్లోటింగ్ కానీ, స్లైడ్ కానీ 3 ఆప్షన్స్ లో ఏదో ఒకటి పెట్టుకోవాలి. ఏది ఎప్పుడు పెట్టుకోవాలి, ఎలాంటి వాళ్ళు ఏది పెట్టుకుంటే బెటర్ గా ఉంటుంది అనేది నేను గైడ్ చేస్తాను మీకు. మీరు సీట్ రాగానే సార్ నాకు సీట్ వచ్చింది పలానా చోట అని చెప్పేసి మీరు నాకు స్క్రీన్ షాట్ వాట్సాప్ గ్రూప్ లో పెట్టేస్తారు. వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అక్కడ, లేదా నాకు పర్సనల్ గా పెడతారు, నాకు కాల్ చేస్తారు. మీకు 4 days టైం ఉంటుంది. సీట్ రాగానే దాన్ని ఈ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 4 days టైం ఉంటుంది. ఏదో ఒక్క ఆప్షన్ మాత్రమే పెట్టాలి. మీకు సీట్ నచ్చినా పెట్టాలా, సీట్ నచ్చకపోయినా పెట్టాలి. సీట్ నచ్చినప్పుడు ఏ ఆప్షన్ పెట్టుకోవాలి, సీట్ నచ్చకపోతే ఏ ఆప్షన్ పెట్టుకోవాలి, అంతకంటే ఇంకా మంచిది రావాలంటే ఏ ఆప్షన్ పెట్టుకోవాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. దాన్ని బేస్ చేసుకొని మీరు అక్కడ ఆప్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అదంతా ఆ టైంలో మీకు అర్థం అవుతుంది, ఇప్పుడు ఏం అర్థం కాదు. సో ప్రొసీజర్ చెప్తున్నాను మీకు. డిక్లరేషన్ అడుగుతుంది. డిక్లరేషన్ ఎక్కడ ఉంటుంది మీకు తెలియదు. ఆ డిక్లరేషన్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అర్థమైందా? అవన్నీ నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. అది రిజాల్వ్ చేయడం అంటే ఫోన్ కాల్ ద్వారా మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ అప్డేట్స్ ఉంటాయి. సో వాట్సాప్ గ్రూప్ లో కంప్లీట్ గా నేను కంటిన్యూషన్ గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్ని పెడుతూ ఉంటాను. అలానే గ్రూప్ లో అందరికీ ఒకేసారి నేను ఎనేబుల్ చేయను, అందరినీ డిస్కస్ చేసుకోవడం కూడా ఎనేబుల్ చేయను. అంటే జిగ్ జాగ్ ఎవరు ఇష్టం వచ్చినట్టు మెసేజ్ వాళ్ళు పెట్టడానికి యాక్సెప్ట్ చేయను. ఒక ప్రాపర్ గైడెన్స్ తో నా నుంచి మాత్రమే మెసేజ్లు వస్తూ ఉంటాయి. అది ఆ టైం వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సీట్ రౌండ్ 1 అనౌన్స్ అయింది, వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ అబ్బాయిలకి అమ్మాయిలకి వచ్చినటువంటి సీట్లని ఎక్కడెక్కడ సీట్ వచ్చిందో వాళ్ళు షేర్ చేసుకోవాలనుకుంటున్నారు పేరెంట్స్. వెంటనే అక్కడ నేను గ్రూప్ లో పర్మిషన్ ఇస్తాను. సో వాళ్ళకి వచ్చిన సీట్ ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవచ్చు, అలా మాట్లాడొచ్చు. అండ్ అలాగే మీకు వచ్చిన కాలేజీలో ఇంకొక పేరెంట్ యొక్క సన్నకి సేమ్ కాలేజీలో సీట్ వచ్చి ఉంటుంది, మీ బాబుకి వాళ్ళ బాబు కూడా సేమ్ కాలేజీలో సీట్ వచ్చి ఉంటుంది. అలాంటి వాళ్ళు కొలాబరేట్ అవ్వచ్చు అనమాట. మన గ్రూప్ లో చాలా మంది పేరెంట్స్ ఉంటారు కదా. NIT వరంగల్లో దాదాపు లాస్ట్ ఇయర్ 40 మంది జాయిన్ అయ్యారు మన గ్రూప్ లో మెంటర్షిప్ ఉన్న స్టూడెంట్సే. అర్థమైందా? వాళ్ళు ఎక్కడెక్కడో ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ ఒక గ్రూప్ గా కొలాబ్ అయ్యారు. సో ఈ విధంగా ప్రతి కాలేజ్ లో వచ్చిన స్టూడెంట్ ఈ రౌండ్ లో రాకపోయినా నెక్స్ట్ రౌండ్ లోనే వేరే కాలేజ్ వస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా మీకైతే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ మీ కంప్లీట్ గా కాలేజ్ అయిపోయేంత వరకు కూడా, మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు కూడా సపోర్ట్ అయితే ఉంటుంది. జాయిన్ అయిన తర్వాత కూడా ఫోన్ చేసే పేరెంట్స్ చాలా మంది ఉంటారు. లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్, అంతకుముందు లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా ఇప్పుడు కూడా అట్లాంటి ఉంటారు. ఆ నెంబర్ అలానే ఉంటుంది అనమాట. ఓకేనా? నో రిస్ట్రిక్షన్స్. కావాలంటే కింద పేరెంట్స్ కూడా ఎవరైనా సజెస్ట్ చేస్తుంటారు. చూడండి, సో ఇక్కడ ఏం చేయాల్సిందంటే ఇక్కడ చూపిస్తున్నటువంటి నెంబర్ కనపడకపోతే రాస్తాను 999490888091. ఈ నెంబర్ కి ఫోన్ పే లేదా గూగుల్ పే చేయాల్సి ఉంటుంది. ఎంత అమౌంట్ చేయాలి అంటే 2500 రూపాయలు ఉంటుంది. నేను 10,000 రూపాయలు ఛార్జ్ అయితే చేయట్లేదు. కేవలం 2500 రూపాయలు మీరైతే ఫోన్ పే లేదా గూగుల్ పే చేస్తే ఇది జోసా కౌన్సిలింగ్ తో పాటుగా CSAB కూడా ఇవ్వడం జరుగుతుంది. CSAB కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. జోసా కమ్ CSAB. మరి లాస్ట్ ఇయర్ వీడియో చూసాను సార్, జోసాకి మేము 1500 కట్టామంటే, ఎస్ జోసాకి 1500 కట్టారు, కానీ CSAB కు 1000 రూపాయలు కట్టారు. 2 కలిపి ఎంత? 2500. సో ఆ క్లారిటీ కూడా నేను ఇవ్వాలనుకుంటున్నాను. చాలా మంది ఓల్డ్ వీడియో చూసి 1500 ఉంది కదా సార్ అంటున్నారు, బట్ అలా కాదు. 2500 ఫర్ జోసాకి 1500, CSAB కు 1000 రూపాయలు, 2 కలిపి 2500. ఈ 2 కౌన్సిలింగ్ కూడా మీకు ఒకేసారి, అంటే ఇప్పుడు ఫస్ట్ ఒకసారి జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ 2 కౌన్సిలింగ్ కూడా మీకు మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఫోన్ పే లేదా గూగుల్ పే చేయండి. ఫోన్ పే చేసినా మీకు అవుతుంది, గూగుల్ పే చేసినా మీకు పేమెంట్ అవుతుంది. పేమెంట్ అయిన తర్వాత ఇదే నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్ కి వాట్సాప్ చేయండి. ఇది వాట్సాప్ నెంబరే, వాట్సాప్ కూడా ఇదే. ఓకేనా? ఒకవేళ మీకు అంతకి నమ్మకం లేకపోతే, మీరు ఇంకా నాతో మాట్లాడాలనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయండి. కాల్ చేసి మీకు వచ్చిన డౌట్స్ ని ఫస్ట్ మాట్లాడండి. కాల్ చేయండి. ఓకేనా? కాల్ చేసి మీకున్న డౌట్స్ క్లియర్ చేసుకున్న తర్వాతనే జాయిన్ అవ్వండి. అర్థమైనా? సో ఇదేమంటే ఇందులో దాపరిపోయేం లేదు. సో జెన్యూన్ గా మీతో మాట్లాడడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు మంచి గైడెన్స్ అయితే కూడా జరుగుతుంది. హలో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈ రోజు మన వీడియోలో జోసా కౌన్సిలింగ్ కి వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ కి తెలియజేస్తున్నాను. సో మీరు ఎంత అమౌంట్ అయితే రెడీగా ఉంచుకోవాలి, అది కూడా కేటగిరీల వారీగా అయితే నేను ఇక్కడ తెలియజేస్తున్నాను. 2024 లో జోసా కౌన్సిలింగ్ లోకి అటెండ్ అయినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి సీట్ వచ్చిన తర్వాత ఎవరెవరు ఎంత పే చేయాల్సి ఉంటుంది అనేది ఇక్కడ నేను మీకు తెలియజేస్తాను. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఈ 2025 లో జూన్ నుంచి మేబీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. జూన్ ఎండింగ్ గానీ జూలై స్టార్టింగ్ లో గానీ కనీసం ఇది దాదాపు ఒక 60 రోజుల వరకు, సో జోసా కమ్ CSAB 2 కూడా 60 days అంటే 2 months వరకు కౌన్సిలింగ్ ఉంటుంది అనమాట. ఇందులో రౌండ్ బై రౌండ్ మీరైతే దాన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. వాటన్నిటికీ సంబంధించి మీరు ఎలా ఫేస్ చేయాలి అవన్నీ కూడా నేను మెంటర్షిప్ ఇవ్వగలను. నేను జోసా మెంటర్షిప్ గత 4 ఏళ్లుగా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఎవరికైనా మెంటర్షిప్ కావాలంటే, ఇట్ మీన్స్ గైడెన్స్ కావాలంటే, నా నుంచి మీరు సలహాలు తీసుకోవాలంటే, నా యొక్క ఆలోచనలు సలహాలు మీరు తీసుకొని మీ సీట్ ని పదిలంగా ఉంచుకోవాలంటే మాత్రం నా మెంటర్షిప్ లో జాయిన్ అవ్వండి. నేనే మీతో మాట్లాడతాను. నా కింద ఎవరు ఎంప్లాయీస్ ఉండరు. మిమ్మల్ని రాంగ్ గైడ్ పట్టించడానికి, లేదా మీ ఫోన్ అటెంప్ట్ చేయకుండా ఉండడం కోసం, లేదా మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఒకలాగా మాట్లాడి జాయిన్ అయిన తర్వాత వేరేలాగా మాట్లాడడం, అలాంటివి అసలు ఉండవు. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ అలాంటివి ఫేస్ చేసి మళ్ళీ నా దగ్గరకు వస్తూ ఉంటారు, వేరే వాళ్ళ దగ్గర ఫేస్ చేసి మళ్ళీ నా దగ్గరకు వస్తూ ఉంటారు. కాబట్టి సో నేను ఈ విషయం అయితే గట్టిగా చెప్పగలను. సో మీరు చాలా మంది మెంటర్షిప్ చూస్తూ ఉంటారు వీడియోస్ లో, వాళ్ళు
మాట్లాడేది ఒకళ్ళు, మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఒకళ్ళు, అండ్ ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని గైడ్ చేసేది ఒకళ్ళు ఉంటారు. అంటే వాళ్ళకి ఒకరికొకరికి పొంతన అయితే ఉండదన్నమాట డెఫినెట్ గా. సో ఎవరైతే ఫస్ట్ మాట్లాడుతున్నారో వాళ్ళే లాస్ట్ వరకు మీకు ఖచ్చితంగా మీకు గైడ్ చేస్తుంటే మీ సిచ్యువేషన్ ఏంటి, మీ ర్యాంక్ పరిస్థితి ఏంటి, మీరు ఏ స్టేటస్ లో ఉన్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకోగలరు అనమాట. కాబట్టి మీరు నమ్మండి, ఖచ్చితంగా మన మెంటర్షిప్ లో జాయిన్ అయితే మీకు అయితే మేలు జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వీడియో తెలియజేస్తాను. సో కంప్లీట్ గా చూడండి. ఇప్పుడు మనం ఎవరెవరైతే కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో మీ కేటగిరీలకు సంబంధించి ఎంత ఫీజు అయితే రెడీగా ఉంచుకోవాలి అనేది అయితే ఈ వీడియో అనమాట. సో కంపల్సరీగా ఎండింగ్ వరకు చూడండి, తక్కువ టైంలో అవజేస్తాను. ఇక టైం అనేది ఇంపార్టెంట్ కాదు, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇన్ఫర్మేషన్ మీ మైండ్ లోకి వెళ్తే ఇంకా మీరు ఏ వీడియో చూసినా చూడాల్సినటువంటి అవసరం కూడా రాదనమాట. ఓకేనా? సో ముందుగా అసలు మన కౌన్సిలింగ్ ఏ విధంగా జరుగుతుంది అనేది ఒక ఐడియా కోసం నేను చెప్తున్నాను. సో జోసా కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రతిదీ కూడా ఆన్లైన్ లోనే జరుగుతుంది. మనకి థర్డ్ పర్సన్ అక్కడ ఎవరు ఉండరు. సార్ నాది ఇక్కడ స్ట్రక్ అయిపోయింది, మరి నేను ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదు, నాకు నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను, పాస్వర్డ్ ఎంటర్ చేశాను, లేదా రిజిస్టర్ నెంబర్ ఎంటర్ చేశాను, ఏం చేయాలి సార్ అని అడగటానికి ఎవరు ఉండదు. మెంటర్షిప్ ఇచ్చేటువంటి నాలాంటి వాళ్ళు తప్ప. ఓకేనా? అది కూడా మీకు కరెక్ట్ సమయంలో సమాధానాలు చెప్పే వాళ్ళే ఉండాలి. ఓకేనా? సో నేనైతే మీకు మెంటర్షిప్ ఇవ్వగలను, అది మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఆన్లైన్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్ ఆఫ్ చాయిసెస్. ఆన్లైన్ ఫిల్లింగ్ అంటే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు వచ్చినటువంటి మీ క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ బేస్ చేసుకుని మీరు ఏవేవి ఇన్స్టిట్యూషన్స్ లో చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి అక్కడ మీకు చూపిస్తుంది అనమాట. ఆ చాయిస్ ఫిల్లింగ్ ని బేస్ చేసుకుని మీరు ఆర్డర్ లో పెట్టుకోవాల్సి ఉంటుంది. దాదాపు 600 ఆప్షన్స్ అయితే అక్కడ కనిపిస్తాయి. ఏది బోత్ జోసా, NIT, IIIT, GFTI అండ్ IIT కూడా క్వాలిఫై అయితే ఈ 600 ఆప్షన్ లో ఏది ఫస్ట్ పెట్టుకోవాలో మీకు తెలిసి ఉండాలి. ఫస్ట్ పెట్టినటువంటి ఆప్షన్ లోనే మీకు సీట్ వస్తుందో రాదా సిస్టమ్ చెక్ చేస్తుంది. ఆ తర్వాత ఫస్ట్ దాంట్లో రాకపోతే సెకండ్ దాంట్లో రాకపోతే థర్డ్ దాంట్లో రాకపోతే ఫోర్త్ దాంట్లో, అలా మీరు 600 ఆప్షన్స్ పెడితే 600 ఆప్షన్స్ కూడా వన్ బై వన్ చెక్ చేస్తూ వెళ్తుంది. మీకు మంచి ర్యాంక్ ఉండి మీకు ఆర్డర్ తెలియకుండా లోవెస్ట్ కాలేజ్ తీసుకొచ్చి ఫస్ట్ లో పెట్టుకున్నారనుకోండి, మీకు అక్కడే సీట్ వచ్చేస్తుంది. ఇంకా మళ్ళీ మీరు మాకు తెలియదండి, మేము చిన్న కాలేజ్ పెట్టుకున్నాం, మాకు పెద్ద కాలేజ్ కావాలి, మాకు తెలియక పెట్టుకున్నాం అని అడగడానికి ఎవరు ఉండరు. మీరు కోర్టుకి వెళ్ళినా సరే మీకైతే ఎలాంటి ప్రొవిజన్ ఉండదు. అర్థమైంది? అందుకే ఇలాంటి పొరపాట్లు చేయకుండా ఉండాలని సో గైడెన్స్ తీసుకోమని చెప్పేది. ఖచ్చితంగా మన మెంటర్షిప్ అయితే తీసుకోండి, మీ సీట్ అయితే పదిలంగా ఉంటుంది. రైట్. సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ఆన్లైన్ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా ఆప్షన్స్ అన్ని లాక్ అయిపోతాయి, సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ జరిగినప్పుడు ఏం చేయాలంటే మనం ఫ్రీజ్ గానీ, ఫ్లోటింగ్ గానీ, స్లైడ్ గానీ 3 ఆప్షన్స్ లో ఏదో ఒకటి పెట్టుకోవాలి. ఏది ఎప్పుడు పెట్టుకోవాలి, ఎలాంటి వాళ్ళు ఏది పెట్టుకుంటే బెటర్ గా ఉంటుంది అనేది నేను గైడ్ చేస్తాను మీకు. మీరు సీట్ రాగానే సార్ నాకు సీట్ వచ్చింది పలానా చోట అని చెప్పేసి మీరు నాకు స్క్రీన్ షాట్ వాట్సాప్ గ్రూప్ లో పెట్టేస్తారు. వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అక్కడ, లేదా నాకు పర్సనల్ గా పెడతారు, నాకు కాల్ చేస్తారు. మీకు 4 days టైం ఉంటుంది. సీట్ రాగానే దాన్ని ఈ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 4 days టైం ఉంటుంది. ఏదో ఒక్క ఆప్షన్ మాత్రమే పెట్టాలా. మీకు సీట్ నచ్చినా పెట్టాలా, సీట్ నచ్చకపోయినా పెట్టాలి. సీట్ నచ్చినప్పుడు ఏ ఆప్షన్ పెట్టుకోవాలి, సీట్ నచ్చకపోతే ఏ ఆప్షన్ పెట్టుకోవాలి, అంతకంటే ఇంకా మంచిది రావాలంటే ఏ ఆప్షన్ పెట్టుకోవాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. దాన్ని బేస్ చేసుకొని మీరు అక్కడ ఆప్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అదంతా ఆ టైంలో మీకు అర్థం అవుతుంది, ఇప్పుడు ఏం అర్థం కాదు. సో ప్రొసీజర్ చెప్తున్నాను మీకు. అండ్ ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే డాక్యుమెంట్స్ వెరిఫై చేయించుకోవాలి. ఈ ఆప్షన్స్ లో ఏదో ఒకటి ఇచ్చిన తర్వాత వెరిఫై డాక్యుమెంట్స్ వెరిఫై చేయించుకోవాలి. అది కూడా ఆన్లైన్ లో జరుగుతుంది. అక్కడ ఎవరు థర్డ్ పార్టీ పర్సన్స్ ఎవరు ఉండరు. ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, అప్లోడ్ చేసిన తర్వాత దానిపైన క్వైరీస్ వస్తాయి. పలానా డాక్యుమెంట్ మీరు అప్లోడ్ చేయడం తప్పు పెట్టారు, లేదా పలానా డాక్యుమెంట్ లో పలానా మిస్టేక్ ఉండింది, దాన్ని ఎర్రర్ ఉంది, కరెక్షన్ చేసుకొని పెట్టండి అని చెప్పేసి మీకు ఒక ఇంగ్లీష్ లో మెసేజ్ వస్తుంది అనమాట. దానికి సంబంధించినటువంటి ఆల్టర్నేటివ్ కూడా నేను చెప్పగలను, ఏం చేస్తే మీకు అది క్వెరీ అనేది క్లియర్ అవుతుంది అనేది. అది విత్ ఇన్ టైంలోనే చేయాలి. సో ఈ రోజు మెసేజ్ వస్తే మనం ఈ రోజే చేయాలి, లేదా ఇప్పుడే చేయాలి, లేదా టైం ఉంటే రేపు చేయాలి. సో మనం కౌన్సిలింగ్ ఆ రౌండ్ అయిపోయిన తర్వాత చేసామనుకోండి, ఆ రౌండ్ అయిపోయేదాకా మనం రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి మన సీటు పోతుంది. సో ఇలాంటి జాగ్రత్తలు మీకు తెలియదు కాబట్టి మెంటర్షిప్ లో జాయిన్ అవ్వమని చెప్పేది. అండ్ అలాగే రిపోర్టింగ్ టు ద అలాట్మెంట్ ఇన్స్టిట్యూషన్. ఏది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత కౌన్సిలింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇది లాస్ట్ గ్రీన్ కలర్ లో కనపడేది లాస్ట్ అనమాట. సో ఇలా ప్రొసీజర్ ఉంటుంది. చాలా పెద్ద ప్రాసెస్ అనమాట ఇది. ఓకేనా? కనీసం జోసా కౌన్సిలింగ్ వచ్చేసి 45 to 50 days పడుతుంది. అండ్ అలాగే సీసాబ్ వచ్చేసి 10 to 15 days పడుతుంది. ఓవరాల్ గా 60 days కౌన్సిలింగ్ అయితే ఉంటుంది అనమాట. ఈ 60 days నాతో మీరు ట్రావెల్ చేస్తారు. మీ ఫ్యామిలీ, మీ స్టూడెంట్ అంటే మీ పాప లేదా బాబు, ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నాతో ట్రావెల్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడొచ్చు, వాట్సాప్ చాట్ చేయొచ్చు, అండ్ అలాగే సో ఇంకా మీరు ఏ విధంగా సరే మీట్ అవ్వచ్చు అనమాట. సో ఇది మెంటర్షిప్ కి సంబంధించినటువంటిది. ఇప్పుడు మనం అసలు ఎంతెంత అమౌంట్ కట్టాలి ఏంటనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. రైట్. సో ఇక్కడ మనం మీ కేటగిరీని బేస్ చేసుకొని ముందుగా ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ అలాగే పీడబ్ల్యూడి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ఈ 3 కేటగిరీలకు సంబంధించి చూద్దాం.
ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి సంబంధించి ఎవరెవరు ఎంత అమౌంట్ పే చేయాలి అనేది ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మీరు కౌన్సిలింగ్ లో స్టార్ట్ అయ్యేటప్పుడు రిజిస్ట్రేషన్ కోసం నో పేమెంట్, రిజిస్ట్రేషన్ కి ఎలాంటి అమౌంట్ కట్టే పని లేదు, రిజిస్ట్రేషన్ కి పేమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నో పేమెంట్. చాలా మంది రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేస్తారు, ఎవరికైనా మీరు అప్పచెప్పేస్తే ఇప్పుడు చాలా దందా నడుస్తుంది అనమాట, 10,000 20,000 రూపాయలు తీసుకుంటున్నారు, మీకు అన్ని మేమే చూసుకుంటాం అని చెప్తున్నారు. బట్ రిజిస్ట్రేషన్ మాత్రం నో పేమెంట్, అది అధికారికంగా ఎక్కడ కూడా పేమెంట్ కట్టాల్సిన పని లేదు. ఓకేనా, రిజిస్ట్రేషన్ కి అయితే పేమెంట్ వద్దు. అంటే మీరు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలంటే ₹1 కూడా కట్టే పని లేదు. సో మీకున్నటువంటి అప్లికేషన్ నెంబర్ ని ఎంటర్ చేసి మీ పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎలాంటి రూపాయి కూడా కట్టే పని లేదు. రైట్, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత చాయిస్ ఫిల్లింగ్ చేస్తారని చెప్పాను. చాయిస్ పెట్టుకోవాలి, మనం చాయిసెస్ పెట్టుకుంటాం కదా, చాయిసెస్ పెడతాం. చాయిసెస్ పెట్టిన తర్వాత సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. యాక్చువల్గా ఇక్కడ మాక్ సీట్ జరుగుతుంది. ఫస్ట్ ఈ మాక్ సీట్ గురించి నేను టైం వచ్చినప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, మాక్ సీట్ జరుగుతుంది. మాక్ సీట్ అంటే ఇట్ ఈస్ నాట్ ఫైనల్, ఇది ఫైనల్ అయితే కాదనమాట, జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే, లేదా ఉజ్జాయింపుగా ట్రయల్ అనుకోవచ్చు ఇది. ఆ తర్వాత ఏమవుతుందంటే రౌండ్స్ స్టార్ట్ అవుతాయి. రౌండ్ 1 స్టార్ట్ అవుతుంది. రౌండ్ 1 నుంచి మనకి ఒరిజినల్ అనమాట ఇది. సో ఇది కన్ఫర్మేషన్. సో ఇది ఒరిజినల్ రౌండ్, అంటే సీట్ వచ్చిందా రాలేదని. ఒకవేళ రౌండ్ 1 నుంచి మనకి లాస్ట్ ఇయర్ అయితే 5 రౌండ్స్ ఉన్నాయి జోసాలో, ఈ ఇయర్ కూడా 5 రౌండ్స్ పెట్టేదానికి ఛాన్స్ ఉంది, లేదా 5 రౌండ్స్ కన్నా ఇంకా తగ్గించే ఛాన్స్ కూడా ఉండింది. అంతకుముందు బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే మాత్రం 6 రౌండ్స్ ఉండే, లాస్ట్ ఇయర్ మాత్రం 5 రౌండ్స్ ఉన్నాయి. సో రౌండ్ 1 లో మీకు ఎవరికైనా సీట్ వచ్చింది అనుకోండి, సీట్ వస్తేనే అమౌంట్ కట్టాలా. సీట్ రాకపోతే రౌండ్ 1 లో రాలేదు, సీట్ వస్తేనే పేమెంట్. సీట్ రాకపోతే పేమెంట్ కట్టాల్సిన పని లేదు, సీట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సెకండ్ రౌండ్ ఆటోమేటిక్ మీరు ఏం చేయక్కర్లా. మీరు ఇక్కడ ఎప్పుడైతే చాయిసెస్ పెట్టుకున్నారో ఈ మాక్ సీట్ అయిపోయిన తర్వాత రౌండ్ 1 వస్తుంది. రౌండ్ 1 లో సీట్ రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఆటోమేటిక్ రౌండ్ 2కి వెళ్ళిపోతారు. రౌండ్ 1 లో సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఆ సీట్ వచ్చిన వాళ్ళు మాత్రమే డబ్బులు కట్టాలి. ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ గురించి మాట్లాడుతున్నాం. వీళ్ళు ఎంత కట్టాలంటే సీట్ వచ్చినప్పుడు కట్టాల్సినటువంటి అమౌంట్ జాగ్రత్తగా చూడండి. దీన్ని ఏమంటారంటే సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు అంటారు. SAF అంటే సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు. సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు. సీట్ మీకు నచ్చినా నచ్చకపోయినా అమౌంట్ కట్టాలి. అదేం సార్ నచ్చకపోతే మేము ఎలా అమౌంట్ కడతాం? మాకు సీట్ నచ్చలేదు, అసలు ఆ కాలేజ్ నచ్చలేదు అంటే, మీకు నచ్చలేదు కాబట్టి ఆ సీట్ అమౌంట్ కట్టిన తర్వాత నచ్చలేదు కాబట్టి అక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇందాక నేను చూపించాను, ఇక్కడ చూపించా కదా, ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్ ఆప్షన్ చూపించాను కదా. ఈ 3 ఆప్షన్స్ లో ఏదో ఒక ఆప్షన్ మీరైతే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 ఆప్షన్స్ లో ఫ్రీజ్ అయితే ఫ్రీజ్, ఫ్లోట్ అయితే ఫ్లోట్, స్లైడ్ అయితే స్లైడ్. మీకు సీట్ నచ్చలేదు కాబట్టి ఏం చేస్తారంటే, మీకు పెట్టుకున్నటువంటి ఆప్షన్స్ లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ 5వ నెంబర్ లో సీట్ వచ్చింది మీకు. ఈ 5 కంటే పైన మాత్రమే చూస్తుంది. ఎప్పుడైనా 5 తర్వాత 6, 7, 8, 9 ఆప్షన్స్ చెక్ చేయదు, ఇవన్నీ బ్లాక్ అయిపోతాయి, అంటే ఇవన్నీ అరేజ్ అయిపోతాయి. 5 కంటే పైన ఉన్నట్టు మాత్రం. 5 కంటే పైన అంటే ఏమున్నాయి చెప్పండి? 1, 2, 3, 4 ఉన్నాయి. ఈ 5th పొజిషన్ లో సీట్ వచ్చింది మీకు. 5th ఆప్షన్ లో, ఆ 5th ఆప్షన్ మీకు వచ్చినటువంటి కాలేజీ ఫర్ ఎగ్జాంపుల్ NIT వరంగల్ లో బయోటెక్నాలజీ వచ్చింది అనుకున్నాం. మీకు బయోటెక్నాలజీ బ్రాంచ్ ఇష్టం లేదు, కాలేజ్ ఇష్టమే, కానీ పైన 1 నుంచి 4లో NIT వరంగల్ లో మీకు ఇంకా ECE బ్రాంచ్ పెట్టుకుని ఉన్నారు. 2లో NIT వరంగల్ ECE ఉండింది. మీకు సీట్ ఇప్పుడు వచ్చిన సీట్ నచ్చలా, ఏం చేయాలి? అప్పుడు మీరు ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకోవాలి. సో ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకుంటే ఆటోమేటిక్ గా నెక్స్ట్ రౌండ్ కి, సెకండ్ రౌండ్ కి వెళ్ళిపోతారు. మీకు వచ్చిన రౌండ్ ఎంత? 1వ రౌండ్ లో కదా సీట్ వచ్చింది. మీరు ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకొని SAF కట్టాలి. సో మీరు ఇక్కడ ఫ్లోట్ ఆప్షన్ పెట్టారు కాబట్టి 5th రౌండ్ కంటే పైన 1, 2, 3, 4 ఈ 4 ప్లేసుల్లో ఉన్నటువంటి ప్రతి కాలేజ్ లో చెక్ చేస్తారు అనమాట. ఫ్లోట్ ఆప్షన్ అంటే పైన ఉన్నటువంటి ఆప్షన్స్ లో ఏదైనా కావచ్చు, అది సేమ్ కాలేజ్ కూడా కావచ్చు. NIT వరంగల్లో మీకు ECE బ్రాంచ్, దానికంటే పైన ఇంకేదన్నా NIT తిరుచిరాపల్లి పెట్టారు, ట్రిచిలో మీకు ఏదైనా ఒక బ్రాంచ్ పెట్టుంటే అది కూడా చెక్ చేస్తుంది. 1 నుంచి 4 వరకు ఏ బ్రాంచ్ ఉంటే ఆ బ్రాంచ్ చెక్ చేస్తుంది. అలా కాస్త నాకు వరంగల్లే కావాలి కానీ బయోటెక్నాలజీ వద్దు అనుకుంటే ఏం చేయాలంటే, మీరు స్లైడ్ ఆప్షన్ పెట్టుకోవాలి. ఏదైనా ఒక ఆప్షన్ పెట్టాలి ఈ 3లో. ఫ్లోట్ ఎప్పుడు పెట్టాలి? NIT వరంగల్లో బయోటెక్నాలజీ వద్దు, అది కాకుండా నీకు ఏదొచ్చినా పర్లేదు, పైన వాటిలోనే. అప్పుడు 1, 2, 3, 4లో ఏదొచ్చినా చెక్ చేస్తుంది. లేదు సార్ నాకు NIT వరంగల్లే కావాలి కానీ బయోటెక్నాలజీ వద్దు, ఆ వరంగల్లో ఇంకేదన్నా ఉంటే తీసుకుంటాను, అది కూడా ఏం చేయాలి? మీరు పైన పెట్టుకుని ఉంటేనే. 1 నుంచి 4 వరకు NIT వరంగల్ ఆప్షన్ పెట్టుకుని ఉంటేనే. అరే ఆప్షన్ పెట్టలేదు అంటే అక్కడ స్లైడ్ ఆప్షన్ పని చేయదు.
అందుకే చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ఏది పడితే అది పెట్టకూడదు. మనకి స్లైడ్ ఫ్లోట్ ఆప్షన్స్ ఎనేబుల్ అయ్యేలాగా మనం ఆలోచించి పెట్టుకోవాలి. అదే అక్కడ ట్రిక్ అన్నమాట. సో దానికి సంబంధించి చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేయాలి ఏంటనేది నేను మీకు అందిస్తాను మెంటర్షిప్ లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ కి. ఓకేనా, రైట్. సో ఇక్కడ మీరు స్లైడ్ ఆప్షన్ పెట్టుకున్నారు కాబట్టి NIT వరంగల్ లో ఈ సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ లో వస్తుందా లేదా చెక్ చేస్తాను నెక్స్ట్ రౌండ్ లో, ఆటోమేటిక్ గా రెండో రౌండ్ లో. సో ఇక్కడ ఏదో ఒక ఆప్షన్ పెట్టుకుని ఏం చేస్తారు, SAF కడతారు. సో ఇక్కడ చూడండి ఎంత SAF కట్టాలంటే మీరు కట్టాల్సింది 17,500 రూపాయలు. సీట్ వచ్చినప్పుడు కట్టాలి 17,500 రూపాయలు. 17,500 రూపాయలు కడుతున్నారు. ఎవరెవరు కడుతున్నారు? అది SC కేటగిరీ కావచ్చు, SC కేటగిరీ కావచ్చు, PWD కేటగిరీ కావచ్చు. PWD కూడా ఏ PWD అయినా సరే, SCలో PWD ఉంటారు, పర్సన్ విత్ డిజేబిలిటీ, STలో ఉంటారు, OCలో ఉంటారు, ఓపెన్ కేటగిరీలో ఉంటారు, OBCలో ఉంటారు, TWS లో ఉంటారు. ఏ కేటగిరీలో ఉన్న PWD స్టూడెంట్ అయినా సరే 17,500 రూపీస్ కట్టాలి. దేనికి? సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు. అది కూడా ఎప్పుడు కట్టాలి? సీట్ వస్తేనే కట్టాలి. సీట్ రాలేదు, వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఓకేనా, ఇది క్లియర్ అయిపోయింది. ఇది సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు. ఇదే ప్లేస్ లో రౌండ్ 1 లో SC ST PWD స్టూడెంట్స్ కాకుండా మిగతా అదర్ కేటగిరీస్ ఉంటాయి మనకి. మీకు తెలిసిందే కదా, అదర్ కేటగిరీస్ ఉంటాయి. ఆ అదర్ కేటగిరీస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ OBC, ఈడబ్ల్యూఎస్ అంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ అని అర్థం. అలాగే ఓపెన్, ఈ 3 కేటగిరీస్ ఉంటాయి మనకి. ఈ 3 కేటగిరీస్ వాళ్ళకి సీట్లు వచ్చినాయి అనుకుందాం. రౌండ్ 1 లో సీట్ వచ్చింది. రౌండ్ 1 లో సీట్ వస్తే ఇక్కడ వీళ్ళు ఏం చేయాలి? ముందు విల్లింగ్నెస్ సబ్మిట్ చేయాలి. విల్లింగ్నెస్ అంటే చెప్పాను, ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్ ఉన్నాయి కదా, విల్లింగ్నెస్ అంటారు దాన్ని. విల్లింగ్నెస్ ఇచ్చిన తర్వాత విల్లింగ్నెస్ అందులో ఏముంటాయి? ఫ్రీజ్ ఉంటది, రైట్, ఫ్లోట్ ఉంటది, రైట్, స్లైడ్ ఉంటది. ఈ 3 ఆప్షన్ లో ఏదో ఒకటి మీకు వచ్చినటువంటి పొజిషన్ ప్రకారం పెట్టిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే SAF కట్టాలి. SAF ఎంత కట్టాలి సార్ మరి వీళ్ళు అంటే, ఇక్కడ వీళ్ళు 37,500 రూపీస్ కట్టాలి. 37,500 రూపీస్ కట్టాలి. ఎవరెవరు? OBC గానీ, EWS గానీ, ఓపెన్ గానీ. ఈ మూడిట్లో ఏదో ఒక ఆప్షన్ ఇవ్వడానికి మాత్రమే పర్మిషన్ ఉంటుంది, ఎనేబుల్ ఉంటుంది. అది పెట్టిన తర్వాతే అమౌంట్ కడతారు. SC ST PWD అయితే 17,500 కడతారు. అలాగే OBC గానీ, EWS గానీ అండ్ ఓపెన్ కేటగిరీ గానీ అయితే ఎంత కడతారు? 37,500 రూపాయలు కడతారు. ఎక్కడ కట్టాలి? ఆన్లైన్ పేమెంటే చేయాలి. అది కూడా స్టిపులేటెడ్ టైం, రౌండ్ 1 నుంచి రౌండ్ 2 వచ్చేలోపే కట్టాలి. మీరు ఆ పర్టికులర్ స్టిపులేటెడ్ టైంలో రెస్పాండ్ అవ్వకపోతే, ఆ విషయం మీకు తెలియకపోతే మిమ్మల్ని నెక్స్ట్ రౌండ్ కి తీసుకెళ్లదు. చాలా మంది స్టూడెంట్స్, లిటరల్ గా చెప్తున్నాను, అన్ని వీడియోస్ చూస్తారు, అన్ని విషయాలు సరిగ్గా చూడాలనుకుంటాను. మేబీ సీట్ ఫస్ట్ వచ్చినటువంటి సీట్ అది ఏ రౌండ్ లోనే రాని, ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో రాలేదు, రెండో రౌండ్ లో ఒక సీట్ వచ్చింది, వచ్చిన సీట్ నచ్చలేదు, నచ్చకపోయినా సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్ కట్టాలి. దట్ ఈస్ ద రూల్. అది జోసా బిజినెస్ రూల్. మీరు కట్టి ట్రై చేసుకోండి, వేరే దానికి ఫ్లోట్ కో, స్లైడ్ కో, ఇంకేదైనా ట్రై చేసుకోండి. బట్ కట్టకుండా మాత్రం మీరు ఉంటే మిమ్మల్ని కన్సిడర్ చేయదు, నెక్స్ట్ రౌండ్ కి కన్సిడర్ చేయదు. ఇది తెలియని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. చాలా మంది స్టూడెంట్స్ నెక్స్ట్ రౌండ్ నుంచి రిమూవ్ అయిపోయిన తర్వాత కాంటాక్ట్ అవుతుంటారు, సార్ మీకు 10,000 ఇస్తాం, 20,000 ఇస్తాం, 1,00,000 ఇస్తాం, మా సీట్ ఎట్లా కట్ చేసి పెట్టండి సార్ అని చెప్పేసి. మనం అక్కడ అడగడానికి ఎవరు ఉండరు. మీరు కోర్టుకి వెళ్ళినా పని జరగదు. ఏదో అదృష్టం బాగుండి పెద్దగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యి దేశం అంతా మాట్లాడుకుంటే మీ గురించి అప్పుడేమో ఆలోచిస్తారు. ఆ లోపు టైం అంతా అయిపోద్ది. మనలాంటి అనామకుల్ని ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఈ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఏ రౌండ్ లో సీట్ వచ్చినా సరే ఇదే పరిస్థితి, ఇలానే చేయాలి. మీరు ఒక రౌండ్ లో సీట్ వచ్చింది, ఫస్ట్ రౌండ్ లో పేమెంట్ కట్టారు, రెండో రౌండ్ లో కూడా కట్టాల్సిన పని లేదు. రెండో రౌండ్ లో సీట్ మారినా మారకపోయినా ఫస్ట్ రౌండ్ లో కట్టిన ఫీజే ట్రాన్స్ఫర్ అవుతుంది రెండో రౌండ్ కి, అలాగే మూడో రౌండ్ కి, అలాగే నాలుగో రౌండ్, ఏ రౌండ్ కైనా సరే మీకు ఏ రౌండ్ లో సీట్ వచ్చినప్పుడు అయితే అమౌంట్ కట్టారో దాని తర్వాత రౌండ్ లోకి అదే అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. మళ్ళీ మీరు కట్టాల్సిన పని లేదు. ఇదంతా ఫర్ ఎగ్జాంపుల్ 5 రౌండ్ల వరకు జరిగింది. మీకు వచ్చిన సీట్ అలానే ఉంది, మారలేదు. ఇక ఫైనల్ ఏం చేస్తాం? ట్రై చేసాం, మారుద్దామని ట్రై చేసాం, బట్ ఇక వచ్చింది కదా, మనం ఆటోమేటిక్ ఏం చేస్తాం? లాస్ట్ కొరకు కాంప్రమైజ్ అవుతాం. అప్పటి వరకు ట్రై చేసుకున్నాం, ఫ్లోట్ ద్వారా ట్రై చేసాం, స్లైడ్ ద్వారా ట్రై చేసాం, బట్ కాంప్రమైజ్ అయిపోయాం. అప్పుడు ఏం చేయాలి? అయిపోయిన తర్వాత 5 రౌండ్లు అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మీకు పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. మీరేం కట్టాలా? పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టాలి. PAF అంటాం, పార్షియల్ అడ్మిషన్ ఫీజు. పార్షియల్ అడ్మిషన్
అంటే అడ్మిషన్ లో పార్షియల్ గా ఫీజు అనేది పార్షియల్ గా కట్టాలి. పార్షియల్ అడ్మిషన్ ఫీజు పార్షియల్ గా కడుతున్నారు, కొంత కడుతున్నారు అనమాట. ఎంత కట్టాలి మళ్ళీ? ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ఉన్నారు కదా, వీళ్ళు వచ్చేసి ఇక్కడ కట్టాల్సిన అమౌంట్ 20,000 కట్టాలి. ఇది పార్షియల్ అడ్మిషన్ ఫీజు. మీ యొక్క కాలేజ్ ఫీజులో చూసుకుంటారు. కాలేజ్ వెళ్ళిన తర్వాత కొంత ఫీజులు కట్టుకోవాలి కదా, కాలేజ్ ఫీలో దీన్ని అడ్జస్ట్ చేస్తారు. అడ్జస్టింగ్ ఎక్కడ అడ్జస్ట్ చేస్తారు? ఇది కాలేజ్ ఫీజులో ఒకవేళ మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత 1,00,000 రూపాయలు కట్టాల్సి వచ్చింది, ఈ 20,000 తీసేసుకొని మిగతా 80,000 కట్టించుకుంటారు. రైట్. నెక్స్ట్ ఒకవేళ వీళ్ళు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఓపెన్ కేటగిరీ అనుకోండి, మీరెంత కట్టాలంటే ఇక్కడ 40,000 కట్టాలి. 40,000 ఇది కూడా ఆన్లైన్ లోనే కట్టాలి. ఇది పిఏఎఫ్, ఇది కూడా అడ్జస్ట్ చేస్తారు, కాలేజ్ ఫీజులో అడ్జస్ట్ చేస్తారు. అడ్జస్టింగ్ ఇన్ కాలేజ్ ఫీజ్. ఓకేనా? సో ఇంతవరకు మీరు ఎవరెవరు ఎంత కట్టారు? ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి ఎంత కట్టారు అమౌంట్? ఫస్ట్ 17,500 అండ్ ప్లస్ 20,000. ఓకేనా? ఎంత కట్టారు? మొత్తం 37,500 రూపీస్ కట్టారు. ఇది కంప్లీట్ గా ఎస్సీ, ఎస్టీ వాళ్ళు రెడీగా పెట్టుకోవాల్సిన అమౌంట్. అలాగే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, నెక్స్ట్ ఓపెన్ కేటగిరీ అయితే ఫస్ట్ ఎంత కట్టారు? 37,500 ప్లస్ తర్వాత ఎంత కట్టారు? 40,000. ఓకే, ఓవరాల్ ఎంత అయింది? 77,500. ఇది మీరు రెడీగా పెట్టుకోవాల్సిన అమౌంట్. సో అర్థమైతే ఇప్పుడు ఎవరెవరు ఎంత అమౌంట్ దాచుకోవాలి? ఇంత అమౌంట్ రెడీగా పెట్టుకుని అకౌంట్ లో పెట్టుకుని ఉన్నాడు. ఎప్పటి వరకు పెట్టుకోవాలి? జూన్ మంత్ వరకు పెట్టుకోండి. జూన్ తర్వాత మీకు ఇంత అమౌంట్ మీ అకౌంట్ లో పెట్టుకుని ఉంటే సో మీ పేమెంట్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇది క్లియర్ ఇన్ఫర్మేషన్. సో జోసాకు సంబంధించినటువంటి గైడెన్స్, కంప్లీట్ గైడెన్స్ మన దగ్గర ఉంటుంది. నేను మాత్రమే మీతో మాట్లాడతాను. అండ్ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు నేనే మీతో మాట్లాడతాను. మా దగ్గర అసిస్టెంట్లు ఎవరు ఉండరు. ఒకళ్ళు చెప్పిన సమాధానానికి మీరు ఈ రోజు చేస్తే ఒకళ్ళు మాట్లాడతారు, రేపు చేస్తే ఇంకోళ్ళు మాట్లాడతారు, 4 రోజుల తర్వాత ఇంకొకళ్ళు మాట్లాడతారు. అంటే నిన్నేం చెప్పారో వాళ్ళకి తెలియదు, అంతకుముందు ఏం చెప్పారో వాళ్ళకి తెలియదు, అసలు మీ సిచ్యువేషన్ వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అర్థమైందా? ఒక టీం మెయింటైన్ చేసుకుంటూ మీరు చెప్పే విషయాలు వాళ్ళకి ఎవరికి తెలియదు అనమాట. సో రోజుకి ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటే మీకు రోజు కన్వే చేయాలంటే ఇబ్బంది అవుతుంది. దయచేసి అలాంటి వాటిల్లో పడకండి. మీ సీట్ని పదిలంగా ఉంచుకోవాలనేది మీ ఇంటెన్షన్. అలానే మీ సీట్ జాగ్రత్తగా ఉండాలని రెస్పాన్సిబుల్ గా చేయడం నా ఇంటెన్షన్ అనమాట. కాబట్టి మెంటర్షిప్ లో జాయిన్ అవ్వండి. దానికి సంబంధించి మీకు ఇక్కడ వివరాలు తెలియజేస్తాను. సో మెంటర్షిప్ లో జాయిన్ అవ్వాలంటే మీరు ఏం లేదు, ఇక్కడ జస్ట్ చూసారా. సో మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ 2025. మెంటర్షిప్ అంటే ఏం లేదండి, గైడెన్స్, సలహాలు, మీకు వచ్చేటువంటి అనుమానాలు నివృత్తి చేయడం, ఏ రౌండ్ లో ఏం చేయాలి, అసలు చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేయాలి, ఏం పెట్టుకోవాలి, ఏంటి సార్ అని చెప్పేసి మీరు అడిగేది. మీకు వచ్చేటువంటి డౌట్స్ ఇప్పుడు డౌట్స్ ఉండకపోవచ్చు, బట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం గన్ షాట్ గా డౌట్స్ ఉంటాయి. డౌట్ లేకుండా, ఎందుకంటే ఇది ఎవ్రీడే జరిగేటువంటి సబ్జెక్ట్ కాదు మనకి. మనం రెగ్యులర్ గా చూసే సబ్జెక్ట్ అసలే కాదు, చదువుకున్న స్టూడెంట్స్ కి అర్థం కాదు. ఓకేనా? మీకు పాఠాలు చెప్పినటువంటి లెక్చరర్స్ కూడా అర్థం కాదు. కాబట్టి మీరు ఇలాంటి వాటిని గైడెన్స్ తీసుకోండి. అది కూడా మంచి గైడెన్స్ తీసుకుంటే బెటర్ ఉంటుంది. మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ జరిగేటువంటి మిస్టేక్స్ కూడా మీకు తెలియజేస్తున్నాను అనమాట. ఇక్కడ మెంటర్షిప్ తీసుకుంటే మీకు నా నుంచి ఏమొస్తుందంటే, నేను మీకు ఇచ్చేటువంటి గైడెన్స్ లో ఏమేమి ఉంటుంది అనేది ఒకసారి మీకు తెలియజేస్తాను. చూడండి. ఎస్. సో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ జిఎఫ్టీ అడ్మిషన్ సంబంధించినటువంటి గైడెన్స్ అనమాట ఇది. సో దీనిలో మీకు ముఖ్యంగా ఫస్ట్ ఇక మనం ఆన్లైన్ అప్లికేషన్ డౌట్స్ ఏమైనా ఉంటే అడ్వాన్స్ వరకు అదైతే క్లియర్ అవుతుంది. ప్రజెంట్ అయితే ఇంకా అడ్వాన్స్ సంబంధించి రాలేదు కాబట్టి. అండ్ చాయిస్ ఫిల్లింగ్ లిస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్. చాయిస్ ఫిల్లింగ్ లిస్ట్ అనమాట. మీకు ఇచ్చిన 600 ఆప్షన్స్ లో ఫస్ట్ ఏది, సెకండ్ ఏది, థర్డ్ ఏది, అలా అప్ టు లాస్ట్ వరకు కూడా ఆప్షన్ లిస్ట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని మీరు కంప్యూటర్ దగ్గర కూర్చొని, లేదా ల్యాప్టాప్ దగ్గర కూర్చొని, ట్యాబ్ దగ్గర కూర్చొని, మొబైల్ ఫోన్ లో అయితే సజెస్టబుల్ కాదు. అలా చూసుకొని మీరు దాని ప్రకారం ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయొచ్చు. నేనైతే మీకు లిస్ట్ PDF లో మీకు ప్రొవైడ్ చేస్తాను, PDF లిస్ట్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ కాలేజీ బ్రాంచ్ ప్రియారిటీ, ఏ కాలేజ్ బాగుంటుంది, ఏ బ్రాంచ్ బాగుంటుంది అనేది మీకు వచ్చినటువంటి డౌట్స్ ని డిస్కస్ చేస్తూ, మీకు ఒక్కోసారి డౌట్లు వస్తుంటాయి, సార్ ఇది ఇక్కడ ఈసీ బాగుంటుందా, అక్కడ కెమికల్ బాగుంటుందా, ఇక్కడ ఈసీ బాగుంటుందా, అక్కడ సిఎస్సి బాగుంటుందా, అసలు ట్రిపుల్ ఈ బాగుంటుందా, ఈసీకి వెళ్ళాలా, ఇలాంటి డౌట్స్ చాలా వస్తాయి అనమాట. అవన్నీ కూడా నేను మీతో మాట్లాడతాను, మీరు నాకు కాల్ చేసి మాట్లాడినప్పుడు. అండ్ కౌన్సిలింగ్ లో రౌండ్ బై రౌండ్ క్వైరీస్ రిజాల్వ్ చేయడం. క్వైరీస్ అంటే ఏంటి చెప్పాను. మీరు ఓబీసీ సర్టిఫికేట్ పెట్టారు, కానీ అక్కడ డిక్లరేషన్ అడుగుతున్నాడు. ఓబీసీ పెట్టగానే 1 గంట తర్వాత ఏమవుతుంది, మీకు మెయిల్ వస్తుంది అనమాట. జోస్ నుంచి మెయిల్ వస్తుంది, మీరు రాంగ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేశారు, వీ నీడ్ డిక్లరేషన్ అడుగుతుంది. డిక్లరేషన్ ఎక్కడ ఉంటుంది మీకు తెలియదు. ఆ డిక్లరేషన్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను.
అర్థమైందా? అవన్నీ నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. అది రిజాల్వ్ చేయడం అంటే. ఫోన్ కాల్ ద్వారా మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ అప్డేట్స్ ఉంటాయి. సో వాట్సాప్ గ్రూప్ లో కంప్లీట్ గా నేను కంటిన్యూషన్ గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్ని పెడుతూ ఉంటాను. అలానే గ్రూప్ లో అందరికీ ఒకేసారి నేను ఎనేబుల్ చేయను, అందరినీ డిస్కస్ చేసుకోవడం కూడా ఎనేబుల్ చేయను. అంటే జిగ్ జాగ్ ఎవరు ఇష్టం వచ్చినట్టు మెసేజ్లు వాళ్ళు పెట్టడానికి యాక్సెప్ట్ చేయను. ఒక ప్రాపర్ గైడెన్స్ తో నా నుంచి మాత్రమే మెసేజ్లు వస్తూ ఉంటాయి. అది ఆ టైం వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సీట్ రౌండ్ 1 అనౌన్స్ అయింది, వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ అబ్బాయిలకి అమ్మాయిలకి వచ్చినటువంటి సీట్లని ఎక్కడెక్కడ సీట్ వచ్చిందో వాళ్ళు షేర్ చేసుకోవాలనుకుంటున్నారు పేరెంట్స్. వెంటనే అక్కడ నేను గ్రూప్ లో పర్మిషన్ ఇస్తాను. సో వాళ్ళకి వచ్చిన సీట్ ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవచ్చు, అలా మాట్లాడొచ్చు. అండ్ అలాగే మీకు వచ్చిన కాలేజీలో ఇంకొక పేరెంట్ యొక్క సన్కి సేమ్ కాలేజీలో సీట్ వచ్చి ఉంటుంది, మీ బాబుకి వాళ్ళ బాబు కూడా సేమ్ కాలేజీలో సీట్ వచ్చి ఉంటుంది. అలాంటి వాళ్ళు కొలాబరేట్ అవ్వచ్చు అనమాట. మన గ్రూప్ లో చాలా మంది పేరెంట్స్ ఉంటారు కదా. NIT వరంగల్లో దాదాపు లాస్ట్ ఇయర్ 40 మంది జాయిన్ అయ్యారు మన గ్రూప్ లో మెంటర్షిప్ ఉన్న స్టూడెంట్సే. అర్థమైందా? వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు, ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ ఒక గ్రూప్ గా కొలాబ్ అయ్యారు. సో ఈ విధంగా ప్రతి కాలేజీలో వచ్చిన స్టూడెంట్ ఈ రౌండ్ లో రాకపోయినా నెక్స్ట్ రౌండ్ లోనే వేరే కాలేజ్ వస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా మీకైతే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ మీ కంప్లీట్ గా కాలేజ్ అయిపోయేంత వరకు కూడా, మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కూడా సపోర్ట్ అయితే ఉంటుంది. జాయిన్ అయిన తర్వాత కూడా ఫోన్ చేసే పేరెంట్స్ చాలా మంది ఉంటారు. లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్, అంతకుముందు లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా ఇప్పుడు కూడా నా కాంటాక్ట్ లో ఉంటారు. ఆ నెంబర్ అలానే ఉంటది అనమాట. ఓకేనా? నో రిస్ట్రిక్షన్స్. కావాలంటే కింద పేరెంట్స్ కూడా ఎవరైనా సజెస్ట్ చేస్తుంటారు. చూడండి. సో ఇక్కడ ఏం చేయాల్సిందంటే, ఇక్కడ చూపిస్తున్నటువంటి నెంబర్ కనపడకపోతే రాస్తాను, 9949088091. ఈ నెంబర్ కి ఫోన్ పే లేదా గూగుల్ పే చేయాల్సి ఉంటుంది. ఎంత అమౌంట్ చేయాలి అంటే 2500 రూపాయలు ఉంటుంది. నేను 10,000 రూపాయలు ఛార్జ్ అయితే చేయట్లేదు. కేవలం 2500 రూపాయలు మీరైతే ఫోన్ పే లేదా గూగుల్ పే చేస్తే ఇది జోసా కౌన్సిలింగ్ తో పాటుగా CSAB కూడా ఇవ్వడం జరుగుతుంది. CSAB కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. జోసా కమ్ CSAB. మరి లాస్ట్ ఇయర్ వీడియో చూసాను సార్, జోసాకి మేము 1500 కట్టామంటే, ఎస్ జోసాకి 1500 కట్టారు, కానీ CSAB కు 1000 రూపాయలు కట్టారు. రెండు కలిపి ఎంత? 2500. సో ఆ క్లారిటీ కూడా నేను ఇవ్వాలనుకుంటున్నాను. చాలా మంది ఓల్డ్ వీడియో చూసి 1500 ఉంది కదా సార్ అంటున్నారు. బట్ అలా కాదు, 2500 ఫర్ జోసాకి 1500, CSAB కు 1000 రూపాయలు, రెండు కలిపి 2500. ఈ రెండు కౌన్సిలింగ్ కూడా మీకు ఒకేసారి, అంటే ఇప్పుడు ఫస్ట్ ఒకసారి జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ రెండు కౌన్సిలింగ్ కూడా మీకు మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఫోన్ పే లేదా గూగుల్ పే చేయండి. ఫోన్ పే చేసినా మీకు అవుతుంది, గూగుల్ పే చేసినా మీకు పేమెంట్ అవుతుంది. పేమెంట్ అయిన తర్వాత ఇదే నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్ కి వాట్సాప్ చేయండి. ఇది వాట్సాప్ నెంబరే, వాట్సాప్ కూడా ఇదే. ఓకేనా? ఒకవేళ మీకు అంతకి నమ్మకం లేకపోతే, మీరు ఇంకా నాతో మాట్లాడాలనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయండి. కాల్ చేసి మీకు వచ్చిన డౌట్స్ ని ఫస్ట్ మాట్లాడండి. కాల్ చేయండి. ఓకేనా? కాల్ చేసి మీకున్న డౌట్స్ క్లియర్ చేసుకున్న తర్వాతనే జాయిన్ అవ్వండి. అర్థమైందా? సో ఇదేమంటే ఇందులో దాపరికం ఏం లేదు. సో జెన్యూన్ గా మీతో మాట్లాడడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు మంచి గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది వీడియో సెలెక్షన్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేసి అలాంటి నోటిఫికేషన్ ఎంచుకోండి. థ్యాంక్ యూ.